పచ్చని పొలాల్లో పచ్చరాబందులు వాలాయి. పేద రైతు చెమటతో తడిసిన భూములను కొల్లగొట్టాయి. వేల ఎకరాల్లో కబ్జా జెండా పాతాయి. రాజధాని పేరు చెప్పి పేద రైతుల నోట్లో మట్టి కొట్టాయి. జోన్ల వర్గీకరణను అడ్డం పెట్టుకొని అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. కోట్లు విలువ చేసే భూములను మింగేశాయి. చట్టం వాటికి చుట్టం, నియమ నిబంధనలు వాటికి ముందు బలాదూర్. లంకకో రావణుడు. రాజధానిలో భూరాబందులు, రాజధాని దురాక్రమంలో ఎపిసోడ్ నెంబర్ 3 ఇప్పుడు చూద్దాం. ఆయన ముద్దు పేరు కబ్జా చక్రవర్తి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు చాలా క్లోజ్. ఆయన ముందు భూ సమీకరణ చట్టం కూడా చుట్టం అవుతుంది. ఎయిర్ కోస్టా విమానాలు ఓనరే కాదు, ఏకంగా కృష్ణమ్మనే కబ్జా చేసిన ఘనుడు. నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి కాలిచ్చి నది ఒడ్డిన ఇంద్రభవనాన్ని నిర్మించి చంద్రబాబుకు సమర్పించుకున్న వీర హనుమాన్. ఆయనే లింగమనేని రమేష్. కోస్తాంధ్రలోని 2 ప్రధాన పట్టణాలైన విజయవాడ, గుంటూరు నట్ట నడుమ అత్యంత విలువైన 300 ఎకరాలను చాలా ఈజీగా తన ఖాతాలో వేసుకున్న నిఖార్సైన కబ్జాకోర్. ఎంత నిఖార్సైన వాడంటే కబ్జా చేసిన భూమికి సరిహద్దు గోడను నిర్మించుకున్న సమర్థుడు. భూ సమీకరణ చట్టానికి కూడా ఆయన అంటే భయమేసింది. అందుకనేమో సరిగ్గా ఆయన కబ్జా ల్యాండ్ సరిహద్దు గోడ దాకా వచ్చిన చట్టం వంగి సలాం చేసి పక్కకు తిరిగిపోయింది. ఇష్ట ప్రకారం చేయడానికి కదా. అంటే నువ్వు ఏదో రాసేసా ఎన్క్వైరీ చేయండి. ఏం ఎన్క్వైరీ చేస్తావా? వేరే నువ్వు కొనుక్కోకూడదు భూమి, ఇంకెక్కడ నువ్వు ఆస్తులు కొనకూడదు, వ్యాపారమే చేయకూడదు అంటే ఎవరు కుదురుతుంది? వ్యాపారం చేయకూడదు నువ్వు నీ ఇష్ట ప్రకారం చేయడానికి కదా. అంటే నువ్వు ఏదో రాసేసా ఎన్క్వైరీ చేయండి. ఏం ఎన్క్వైరీ చేస్తావా? వేరే నువ్వు కొనుక్కోకూడదు భూమి, ఇంకెక్కడ నువ్వు ఆస్తులు కొనకూడదు, వ్యాపారమే చేయకూడదు అంటే ఎవరు కుదురుతుంది? వ్యాపారం చేయకూడదు నువ్వు. రాజధాని అమరావతిలో బాబుల బినామీ భూభాగవతాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో కబ్జా చక్రవర్తి లింగమనేని రమేష్. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలను పేద రైతులు సాక్షికి అందించారు. 3 పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటి వారిని మాత్రం దయతో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్ను రాజధాని భూ సమీకరణ నుంచి తప్పించడం, ప్రతిఫలంగా లింగమనేని వారు ముఖ్యమంత్రికి కృష్ణానది గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్ హౌస్ను నజరానాగా సమర్పించడం తెలిసిన విషయాలే. ఈ ఎస్టేట్లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు చాలా ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు.